ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 128వ దావీదు కీర్తన 3వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఈ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. దేవుడు నీ పిల్లలను అంతగా ఆశీర్వదించడానికి ఆయన ఎంత ఇష్టంగా ఉన్నాడు. ఒలీవ మొక్క వలె ఉంటారు. ఒలీవ మొక్క ఎంతో ప్రతిష్టమైనది, అలాగే పరిశుద్ధమైనదిగా ఉంటుంది. పచ్చదిగా ఉండి ఎప్పుడూ కూడా నిగనిగలాడుతూ ఉండే మొక్క. ఆ మొక్కలాగా వాళ్ళు ఎంతో ప్రేమ సమాధానంతో నీ బల్ల చుట్టూ ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి మనం నీ బిడ్డల విషయంలో ఎంతో టెన్షన్ పడుతున్నావా, ఆవేదన పడుతున్నావా? దేవుడు మాట ఇచ్చాడంటే మాటే, అవునా కాదా? అవును, ఆయన ఒక మాట ఇచ్చాడు యోసేపుకి. ఏమని అని అంటే, నీ అన్నలు నీకు సాగిలు పడతారు అని. అయితే అందరూ దానిని ఎగతాళి చేశారు, నవ్వారేమో, కానీ ఆయన మాట నెరవేర్చబడింది. ఇది కూడా రానివ్వడంట నీ దేవుడు. మరి అంతగా నన్ను కాచి కాపాడుతున్న దేవుడు, మరి నీ విషయంలో ఇంత జాగ్రత్తగా తీసుకుంటున్న దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి కదా. నువ్వు అధైర్యపడకు, గుండె ధైర్యం చేసుకుని అధైర్యపడకు. వాళ్ళతో పాటు ఉన్న దేవుడిని నేను వారిని నడిపిస్తాను. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అలాగే నీ పిల్లల చుట్టూ ఆయన దేవదూతలు ఉంచాడు. వారు ఆ పిల్లలకి పాదములకు రాయి తగలకుండా కాపాడుతారంట. అంతగా వారు కాచి కాపాడే దేవుడు. మరి నీకు నాకు కూడా అటువంటి గొప్ప కృప ఇచ్చినందుకు ఆయనను స్తుతించేవారుగా ఉండాలి. ఎప్పుడు స్తుతించాలి ఆ బిడ్డలను బట్టి. ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని వారిని నమ్మి స్తుతించాలి. దేవుడు వారిని అత్యున్నతంగా బ్లెస్ చేస్తున్నాడని నమ్మి స్తుతించాలి. అటు కృపలోనికి మనం నడిపించాలన్నమాట. అటు ఆశీర్వాదం మనకు ఉండాలి. అటు ధన్యత మాకు మా కుటుంబాలకు ఇచ్చి మీరే మహిమాకంత పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటే ఈ సమయాన్ని నిజంగా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుకే మహిమ కలుగునుగాక. సంపూర్ణ ఆరోగ్యంతో మమ్మల్ని మా కుటుంబాన్ని నడిపించుకోమని అయా తండ్రి, మీ ఆత్మతో నింపమని బ్రతిమలాడుతున్నాయి. ఎంతమంది బిడ్డలైతే తమ బిడ్డల విషయంలో కృంగిపోతున్నారు, వారి విషయంలో నువ్వు మాట ఇచ్చినందుకు వందనాలు. అలాగే తండ్రి, ఎంతమంది అయితే అనారోగ్యంతో, అస్వస్థత, అలజడితో, ఆటంకాలతో తను బాధపడుతున్నారు ప్రభు, జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం, దీర్ఘాయుష్, కృప, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, ఘనత, మంచి పేరు ఖ్యాతనిగా దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకున్న ప్రతి బిడ్డ దీవించబడాలి తండ్రి. నూరంతలుగా బ్లెస్ అవ్వాలి. అనేకమైనటువంటి ఈ పండుగలు చేసుకునే కృపను వారికి మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.